అడ్డ ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్పి మనుషులు, మీరు నీడని చూసి భయపడేవాళ్ళు, మీరు నీడని చూసి భయపడేవాళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను, కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల ఓట్ల నాలుకలాగా ఉండండి, తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూసినా వాళ్ళు చెప్తున్నా, ఒక ఊర్లో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఇప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళని భావన పెట్టకండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళని భావన పెట్టకండి, ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుస్తామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం, మనం గెలుచుకున్నాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాడికి ఏంటో తెలుసుకుందాం. కాబట్టి మీరు వెంగటి లెక్కండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తోడాడకండి. వీడుకోవట్ట, వాడుకోవట్ట, వీడు ఇట్లా ఏదో తక్కువ ఎన్ని చూస్తుంది మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం. 10 మందిని కోవట్ చేసుకొని పోయి రాజశేఖర రెడ్డి. కోవట్ల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే. కోవట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది. కాబట్టి కోవట్ల గురించి బాధపడకండి. ఇవాళ నీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజరాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. శాడిస్టా, మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం
కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఇప్పుడు సైకోనా 2 రోజులు 3 రోజులు తప్పకుండా 10 రోజులకోసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మీకు ఆ నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తా. శ్యామిక్ అనే వాడు, ఆ ప్రభాకర్ రెడ్డి వాడు, మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాళ్ళకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డల్ని ఎందుకో జరిగిపోయింది, ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఇంత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా, నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, వేణుగంటలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీలో గెలిచిన ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సర్పంచ్ గెలిచిన ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి, యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు మీరు మరుగుజ్జుగాలు కాదు. మరుగుజ్జుగాలు 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేను ఏమంటున్నా, ఇంత శక్తిని పెట్టుకో. రానా ఆయన శాసనం ఏంటో మీకు తెలుసు. పోయా అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత శాసనం అంత రాదా? ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మకి తేనె పెడితే నీ 5 లక్షలు కాదురా, మా అన్న కాదు. నష్టపోయేది ఎవరో అర్థం. ఇప్పుడు సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా,